హలో హాయ్ గైస్, ఈరోజు నేను మీకు మా పెరట్లో ఉన్న పారిజాతం చెట్టు అయితే చూపిస్తాను. ఈ పారిజాతం చెట్టుకి ఇంకో పేరు ఏంటంటే పగడమల్లె చెట్టు అని అంటారు. ఇంగ్లీష్లో దీన్ని నైట్ జాస్మిన్ అంటారు. ఈ పూల నుంచి వచ్చే స్మెల్ చాలా బాగుంటుంది, అందుకని ఇది జాస్మిన్ అని పిలుస్తారు, నైట్ జాస్మిన్. ఈ పూలను ఎక్కువగా శివునికి అయితే పూజగా ఉపయోగిస్తారు. ఈ పూలు చూడటానికి మామూలు జాస్మిన్ లాగా ఉండి కింది పక్క ఆరెంజ్ కలర్లో ఉంటుంది, పైన మధ్యలో ఆరెంజ్ కలర్ ఉంటుంది. మీరు చూడొచ్చు ఎన్ని పూలు అయితే ఉన్నాయి కింద. ఈ పూలను ఎక్కువగా పూజలకు అయితే ఉపయోగిస్తారు. అలాగే వీటి ఆకులు చూడండి ఎంత పొడుగుగా ఉన్నాయో. ఈ పూలకి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది, ఎందుకంటే ఈ చెట్టు దేవలోకానికి చెందిన చెట్టుగా భావిస్తారు. శ్రీకృష్ణుడు సత్యభామ కోసం దేవలతో గొడవపడి ఈ చెట్టుని అయితే సత్యభామ పెరట్లో అయితే నాటుతాడు. కాబట్టి దీనికి అత్యంత విశేష ఆదరణ అయితే ఉంది. ఇది ఎక్కువ దేవాలయాల్లో అయితే చూస్తారు. ఈ చెట్టు మా ఇంటికంటే చాలా హైట్ అయితే ఉంది, దాదాపుగా 16 అడుగులు దాకా అయితే ఉంది. ఇది మా అన్న వేరే చోటు నుంచి తెచ్చి మరీ నాటాడు. ఆ చెట్టు ఇంత పెద్దగా అవుతుందని అయితే మేము అనుకోలేదు. ఇది ఎక్కువగా దేవాలయాల్లో కనపడతాయి. ఈ చెట్టు ఎక్కువ నైట్ టైం పూలు ఎక్కువగా వస్తుంది. నైట్ టైం పూలు పూయడం వల్ల దీనికి నైట్ జాస్మిన్ అనే పేరు ఉంటుంది. అలాగే వీటి స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మీరు డే టైం అయినా చూసుకోవచ్చు. ఆ పూలతో వాసన తీసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ పూలు నేరుగా చెట్టు నుంచి అయితే ఎవరు కోయరు, ఎందుకంటే ఈ పూలు ఎప్పుడైతే నేలను తాకుతాయో అప్పుడే పూజకు అర్హతనైతే పొందుతాయి. ఇంకా ఈ చెట్టు గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.